అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం కోటిలో దాదాపు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అందరూ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్స్ అన్నిటి కూడా పర్మనెంట్ చేయాలని, అలాగే వాళ్ళ యొక్క సాలరీస్ కూడా పెంచాలని చెప్పి కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళ యొక్క డిమాండ్లు ఏంటి అని చెప్పి. మీ డిమాండ్స్ ఏంటమ్మా? దేని గురించి? మా పారితోషికం వద్దు, మా కనీస వేతనం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు కనీస వేతనాలు ఇప్పుడు రావట్లేదా? రావట్లేదు, పనిని బట్టే వస్తున్నాయి. పనిని బట్టే జీతాలు ఇస్తున్నారు తప్ప పెంచట్లేదు. ఇంకేం రాలేదు, పెంచట్లేదు. పర్మనెంట్ చేయాలని చెప్పుకుంటున్నాను. పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం. సరే, ఆశా వర్కర్లకు పనిని బట్టి పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం కావాలి. ఎన్నికలకు ముందు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తానని అన్నారు సార్. అదేం సప్పుడు లేదు ఇంతవరకు. అర్హులైన ఆశాలని ఏఎన్ఎంలుగా గుర్తించాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఏఎన్సీ టార్గెట్లు తీసేయాలి, ఆశాలు ఏ పనులు చేయాలో ఆ పనుల వరకే పరిమితంగా చెప్పాలి. వాళ్ళ కనీస వేతనం పెంచాలంటూ కూడా దాదాపు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి మీరు చూడొచ్చు, ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ రోడ్డు పైన బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము మంచిర్యాల జిల్లా లక్షపేట నుండి వచ్చాము. మీ డిమాండ్స్ ఏంటమ్మా? మాకు కనీస వేతనం కావాలి, ఫిక్స్డ్ వేతనం కావాలి. మేము కష్టపడి పని చేస్తున్నాము, ఆ పనిని బట్టి మేము అడుగుతున్నాము. మా సీఎం గారికి మేము గెలిపించుకున్నాము కాబట్టి మేము కష్టపడుతున్నాము. దాని గురించి మేము ప్రెగ్నెన్సీ వాళ్ళను, చిన్నపిల్లల్ని అన్ని ప్రతి ఒక్క సర్వేలు మాతో చేయిస్తున్నారు. మమ్మల్ని గుర్తించాలండి. సో సుమారు ఎంతమందితో చేస్తున్నారు ఇక్కడ ధర్నా? 25,000 జనాభా. మాది టేకులపల్లి అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మాకు పనిని బట్టి పారదోషకం మాకు వద్దు. మాకు కనీస వేతనం 18,000 కావాలి, ఫిక్స్డ్ వేతనం కావాలి. గర్భిణీ స్త్రీ కానుండి డెలివరీ అయిన తర్వాత పిల్లకు 10వ నెల సోది 10 years వరకు ఇంజక్షన్లు వేయించాలి. అది మా వల్ల కావట్లేదండి. ఉంటే లేకపోతే లేదు. ఒక్కొక్క దగ్గర లేకపోతే మాకు జీతం అంటూ ఏమి లేదు. ఇక 2,000 రావచ్చు, 3,000 రావచ్చు. 21 సంవత్సరం అయింది, మాకంటూ జీతం అనేది లేదు, మమ్మల్ని ఒక గుర్తింపు లేదు, మాకు ఒక రికార్డ్స్ లేవు. పగలనగా రాత్రనగా డ్యూటీలు చేస్తున్నాము, మాకు రెస్పెక్ట్ అంటే లేదు అసలు. ఆశా వర్కర్లు అంటే లెక్కనే లేనట్టు అయిపోయింది. పని చేయించుకున్నామే కానీ జీతాలు కూడా టయానికి వేయడం లేదు. మాకు పొద్దున రాత్రి పగలు టైమే లేదు మాకు డ్యూటీ చేయడానికి. పలాని టైం అనేది ఫిక్స్డ్ చేయాలి, మాకు రికార్డ్స్ కావాలి, మాకు కనీస వేతనం కాకుండా ఫిక్స్డ్ వేతనం 21,000 జీతాలు కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ आज इतना काम कर रहे हैं कि हमारे जैसा काम कोई भी काम नहीं कर रहे. हम कोरोना के टाइम में हमने पेशेंट को इतना अच्छा देखा है कि उनके माँ बाप भी नहीं देख सके. तो गुजारिश है सीएम साहब जी से कि हमें हमारे ऊपर दया करें और हमारे जो वेतन है वो बढ़ाकर हमें दीजिए. మేనిఫెస్టోలో 18,000 ఇస్తామని చెప్పిన రేవంత్ అన్న ఇవాళ మాకు అదే ఫిక్స్డ్ వేతనం చేసి 18,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికీ మాకు ఏఎన్సీ టార్గెట్స్ అని, రికార్డ్స్ అని మాకు బాగా ప్రెషర్ అవుతున్నాయి. ఎన్సీడీ కొట్టాలంటే మేమే చెప్తున్నాం. అప్పుడు 7th క్లాస్ ఉంటే మేము ఆశా వర్కర్ తీసుకున్నారు. ఇవాళ ఎగ్జామ్స్ అని చెప్తున్నారు. ఎగ్జామ్స్ రద్దు చేయాలి. దీని గురించి మేము మాట్లాడడానికి అక్కడి నుండి వచ్చామండి. మాకు వచ్చేటప్పటికి మమ్మల్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కూడా మేము తప్పించుకొని ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడికి వస్తే మా సమస్యలు సాల్వ్ అవుతాయని ఇక్కడ వరకు వచ్చామండి. 9,000 రూపాయల జీతమే, రికార్డ్స్ లేవు, ఏమి లేవు. మేము చేసుకుంటే తినాలా, లేకుంటే నాకు 4 పిల్లలు, ఎట్లా బతికించుకున్నాలా నాన్న? మేము ఆశా వర్కర్లు, మమ్మల్ని ఆశా వర్కర్లుగా ఎవరు గుర్తించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే 9,000 మాకేటూ సరిపోవట్లేదు. మాకు వచ్చే ఖర్చులకు మా పిల్లలకి కనీసానికి కరోనాలో కరోనా వచ్చినప్పుడు కనీసానికి ముట్టుకోవాలంటే మా పిల్లలను ముట్టుకోవాలన్న మేము భయపడ్డాం. అలాంటి సిచ్యువేషన్లో మేము పనిచేసాం, కానీ మమ్మల్ని ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించలేదు. మరి ఒకటి చెప్పాలంటే మంత్రి గారు వచ్చేసి ఆశా వర్కర్లు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవిలో రాగానే నేను ఫిక్స్డ్ వేతనం ఇస్తా అని చెప్పారు. మరి ఇప్పుడు దాకా ఏమీ లేదు. ఇంకెందుకు ఆలోచిస్తారో మరి అర్థం కావట్లేదు. ఇప్పుడు బీసీజీ సర్వే అన్నారు. బీసీజీ సర్వేకి కనీసానికి మాకు ఒక పెన్సిల్ కొనియాలి, పెన్నులు కొనియాలి, బుక్స్లు కొనియాలి, ఏమి కొనియాలి, అన్ని మా చేతుల నుండే ఖర్చు చేసుకుంటాం. మాకు ఫిక్స్డ్ జీతం ఇస్తేనే మేము చేస్తామండి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 50 రూపాయల నుండి చేసినాం మేము ఆశా వర్కర్గా. రేవంత్ రెడ్డి మమ్మల్ని గుర్తించి కనీసానికి మాకు ఫిక్స్డ్ జీతం ఇవ్వాలి. ఆశా వర్కర్ చనిపోయినా కూడా వాళ్ళకి భద్రత లేదు.
మాకు ఏమీ లేదు. ఆమె చనిపోతే ఇంత ఇస్తాము అని కూడా ఏం లేదు. చనిపోతే అక్కడ పడేయడం వరకే. కరోనా మొన్న డెంగ్యూ జ్వరంతో వచ్చింది ఒక ఆమె, చనిపోయింది. ఆమెకి ఏమీ లేదు. పిల్లలు భర్త అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు. యాక్సిడెంట్ అయినా కూడా ఒక ఆమె ఖమ్మంలో చనిపోయింది. ఆమె కూడా ఏమీ లేదు, బస్సు కింద పడి చనిపోయింది. గత 18 సంవత్సరాల నుంచి ఇదే రోడ్ల మీద వెళ్ళి ప్రభుత్వం మా బతుకులు మాట్లాడు సార్. కేకే మహేందర్ రెడ్డి సార్ వచ్చి మాకు హామీ ఇచ్చిండు సార్, మేము గెలిస్తే మీకు సంతకం, నేను ఫస్ట్ సంతకం మేము పెడతాము. గత 18,000 నుంచి 26,000 దాకా చేస్తామని చెప్పారు సార్. కమిషనర్ ఆఫీస్ లో మాకు హామీ ఇచ్చాడు, ఈ పనులు మేము తీరుస్తాము, ఎలక్షన్ అయిపోయినా తీరుస్తామని రాజీపరిచారు. ఎలక్షన్ అయ్యి 7 నెలలు గడిచిపోయింది. మాకు ఇంతవరకు 1 రూపాయి కూడా పెంచింది లేదు. దయచేసి మా జీతాలు పెంచాలని, సమ్మె విరమించాలనుకోలేము. మాకు కమిషనర్ ఆఫీస్ నుంచి ఏదో ఒక లెటర్ రావాలని కోరుకుంటున్నాం. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా సరే ఆడపిల్ల నొప్పులు వచ్చిందంటే మేము వెళ్ళాలండి హాస్పిటల్కి. వాళ్ళు ఎవరు లేకపోయినా మా రెస్పాండే ఉంటుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే అక్కడ వాళ్ళని పెట్టేసి మేము ఇంటికి రావాలి. అలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నప్పుడు మాకు ఒక శాలరీ లేదు, ఫిక్స్డ్ వేతనం లేదు, మేము ఏ పని చేస్తున్నామో మాకే లేదు, ఒక జాబ్ కార్డ్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పిఎఫ్ఐ లేదు, ఈఎస్ఐ ఏది లేదండి మేము. కానీ ఇంతమంది ఈ రోజు రోడ్డు మీద ఇలా పోరాడుతుంటే మాట ఇచ్చిన రేవంత్ అన్న ఎక్కడుండని అడుగుతున్నామండి. మేము ఆశాలందరూ కలిసి అడుగుతున్నాము. మాట ఇచ్చిండు ఆ రోజు మాకు. మేము ధర్నా చేస్తున్నప్పుడు వచ్చి ఫస్ట్ శాలరీలు, ఫస్ట్ ఫిక్స్డ్ వేతనము ఆశాలకి చేస్తానని రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు. ఆ మాట తక్షణమే నిలబెట్టుకోవాలి. ఈ రోజు రోడ్డు మీద ఉండే పరిస్థితి లేదు మాకు. ఫిక్స్డ్ వేతనం చేయకపోతే ఈ ధర్నా ఆపే ప్రసక్తే లేదు. మా ప్రాణాలు సహితం లెక్క చేయం మేము అని ఈ యొక్క ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి చేస్తాం. ఈ పోరాటం ఆగదు. రేవంత్ అన్న చెప్తున్నాం ఈ మాట. చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి తక్షణమే వాళ్ళ యొక్క వేతనాలు కనుక పెంచకపోయినట్లయితే అసెంబ్లీ ముట్టడికి కూడా మేము వెనకడబోము, అసెంబ్లీ ముట్టడి కూడా మేము చేస్తామని చెప్పి కూడా ఆశా వర్కర్లు అందరూ కూడా గట్టిగా రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.